ఆన్లైన్ బెట్టింగ్కి బానిసైన ఓ బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆన్లైన్ గేమ్లు ఆడుతూ లక్షల రూపాయలు పోగొట్టుకున్న యువకుడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. దీంతో కొడుకు ఏమయ్యాడో అని ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. ఇతని పేరు యోగానంద, వయసు 20 ఏళ్లు. జేబీఐటీ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్ గేమింగ్కి అలవాటు పడ్డాడు. పూర్తిగా బానిసైపోయాడు. గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడేవాడు. 2 ఏళ్లలో 6 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసేశాడు. 4 నెలల క్రితం తన తల్లికి వచ్చిన జీతం డబ్బుల్లో 24,000 రూపాయలు తీసుకున్నాడు. తల్లిదండ్రుల సహనం నశించిందే. గట్టిగా మందలించారు. దీంతో 10,000 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దని నచ్చజెప్పారు. కానీ యోగానంద దాన్నుంచి బయటపడలేకపోయాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవయ్యేది. ఈ నెల 20న సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు యోగానంద. వెళ్లేటప్పుడు ఇంట్లో గల 8,000 రూపాయలు తీసుకెళ్లాడు. అలా వెళ్లినవాడు తిరిగి రాలేదు. దీంతో ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్లుంటాడు అని భావించారు. మరుసటి రోజు కూడా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అలిగి ఇంటికి రావడం లేదు అనుకున్నారు. కానీ 4 రోజులైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలయ్యింది. పోలీసులను ఆశ్రయించారు. తప్పిపోవడానికి యోగానంద చిన్న పిల్లవాడు కాదు. కానీ ఆన్లైన్ గేమింగ్కు బానిసై అతను దారి తప్పాడు. జీవితం గాడి తప్పిందే. గేమ్స్ మానలేడు. గేమ్స్ ఆడాలంటే డబ్బులుండాలి. కానీ డబ్బులు ఇవ్వడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో యోగానంద ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్లిపోయాడు అనే ఆందోళన వ్యక్తమవుతుంది. యోగానందను గట్టిగా మందలించడం కంటే సరైన కౌన్సిలింగ్ ఇప్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.